దేవుడు ప్రతి వాణిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి యందే నడుచుకొనవలను, ఆ ప్రకారము సంఘములన్నిటితో నియమించుచున్నానంటున్నాడు. చూడండి, అంటే సంఘములోకి వచ్చిన వాళ్ళకు భార్య భర్తలకి క్లాస్ ఇది. ఏ విషయంలో? సమాధానం విషయంలో. మీరు సమాధానంగా లేరనుకోండి, ఖచ్చితంగా నీ గర్భాన పుట్టిన పిల్లలు అపవిత్రులైపోతారు. జ్ఞానం ఉంది కదా అని మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మీ జీవితాలు పాడైపోతాయి. మీలో సఖ్యత ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. కానీ మిమ్మల్ని దేవుడు ఎందుకు పిలిచాడు తెలుసా? సమాధాన పట్టడానికినంట. అంటే ఒక అన్యురాలిని ఒక విశ్వాసకి ఎందుకు ఇచ్చాడట? సమాధాన పట్టడానికి. నా భార్యకు మారట్లేదు, భార్యని విడిచిపెడదాం అనటానికి కాదు. కనుక భార్యాభర్తల కుటుంబాలలో భూమి మీద మనుషులకు జ్ఞానవంతులు గొప్పగా ఉన్నారు, జ్ఞానం కలిగి ఉన్నారే, కానీ జ్ఞానానికి మించిన సమాధానము లేదు. ఈరోజు ఏ కుటుంబంలో ఉంది చెప్పండి?